హాయ్ అండి, వెల్కమ్ టు కేజే మాడసాని. అందరూ బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు నేను మీకు స్వీట్ షాప్ స్టైల్లో చెక్క పకోడీ చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా అప్పటికప్పుడు కేవలం బియ్యం పిండితో మాత్రమే చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను 2 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. షాపులో నుంచి కొన్నదేనండి. లేదంటే మీరు బియ్యము కడిగి ఆరబెట్టుకొని మిల్లుకిచ్చుకొనైనా ఆ పిండి అయినా వాడుకోవచ్చు. 2 కప్పుల బియ్యం పిండికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు మంచి కలర్ వస్తుంది. కొద్దిగా వాము, కొద్దిగా కారపొడి, 1 స్పూను నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని కొద్దిగా వేడి చేసుకొని పిండిలో వేసుకుందామండి. ఇలా వేసుకున్నట్లయితే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ముందు స్పూన్తో కలుపుకుందామండి, లేదంటే కాలుతుంది కదా వేడి నూనె. సో ఇలా ముందు కలుపుకొని తర్వాత మనము చేత్తో కలుపుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నూనె, ఉప్పు, కారం ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా ముద్ద అయితే మనకి పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనము గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని జస్ట్ వేడి చేసుకుందామండి. నీళ్ళు ఎక్కువ వేడి అవ్వకుండా గోరువెచ్చటి నీటితో పిండిని కలుపుకుందాము. చక్కగా పిండి అంతా కలిసే విధంగా, ఎక్కడా ఉండలు లేకుండా పిండి అంతా కలిసేటట్టు కలుపుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా వచ్చిన పిండిని మనం ముద్ద చేసి ఆరిపోకుండా ఒక చిన్న గిన్నె బోర్లు ఇచ్చుకుందామండి. పిండి ఆరిపోతే మెత్తగా వస్తాయి, ఇరిగిపోతుంది. చూసారా, చక్రాల గిద్దెలో నేను చక్రాలకి శుభ్రంగా కడిగి పెట్టుకొని నేను చక్కల బెళ్ళ తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని పిండి ముద్ద తీసుకొని అందులో పెట్టుకుందాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడవుతూ ఉండగా మనం ఇలా కవర్ తీసుకొని కవర్ మీద ముందే ఒత్తి పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా వస్తాయి. లేదా డైరెక్ట్గా పెట్టి ఆయిల్లో ప్రెస్ చేసుకున్నా పర్లేదండి. మనకి ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి విడివిడిగా వస్తాయి. ఆయిల్ ఎంతవరకు ఉందో అంతవరకే వేసుకోండి, లేదంటే ఒకదాని మీద ఒకటి అతుక్కొని వస్తాయి. చూసారా, బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకుందాము. ఇలా పిండి మనం పెట్టుకున్న ముందు ప్రతిసారి కూడా మెత్తగా కలుపుకొని మళ్ళా పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మనము షేక్ చేసినట్లయితే కొద్దిగా మనకి చెక్క పడుతుంది. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు అప్పటికప్పుడు అడిగినట్లయితే మనం ఈజీగా చేసి పెట్టవచ్చు. ఇలా మీరు చేసుకొని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.